కృపా కనికర సమాధానంగా మా పరిలో తండ్రి మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుల మహాగణుడ పరిశుద్ధుడ నిత్య నివాసం దేవా, గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర మంచి విశ్రాంతి ఇచ్చిన స్తోత్రాలు. ఉదయకాలంలో యూట్యూబ్ చేస్తుండగా అనేకులు రక్షణ మార్మోస్ పొంద ఉత్సాహంగా ఇచ్చే నీ కృప చూపెట్టమని సమస్తం చేతికి అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ప్రార్థన చేయుట, ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో, స్వస్థ బుద్ధితో ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడింది. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుడి. స్వస్థ బుద్ధి అనగా ఏమి? స్వస్థ బుద్ధి అనగా అన్నిటిలోనూ మంచి బుద్ధి కలిగి ప్రార్థన చేయవలన, లోపము లేని ప్రార్థన, లోపము లేని జీవితము అని దేవుని వాక్యంలో మనకు తెలియబడుతుంది. ఏ హాని చేయకుండా ఉండేదే స్వస్థ బుద్ధి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. తర్వాత దానియేలు గ్రంథం 4:10, 24-22 వచనంలో కూడా మరి ఇదే మాట రాయబడింది. మరి ఏ హాని చేయలేదు, దానియేలు ఏ హాని చేయలేదు, దానియేలులో ఏ లోపము లేదు, జీవితంలో ఏ లోపము లేదు అని రాయబడింది. కాబట్టి సహోదరం అంత మాత్రం కాక దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తన గ్రంథం 66:18 వచనంలో నీ హృదయంలో పాపం ఉన్న ఎడలా, పాపం చేసిన ఎడలా దేవుడిని మనవి ఆలకింపకపోవును అని దేవుని వాక్యం రాయబడింది. దానియేలు గ్రంథం 5:12 వచనంలో కూడా దేవుని వాక్యంలో దానియేలు ఈ విధంగా మరి సెలవిస్తున్నాడు. ఇంకా దేవుని వాక్యంలో ఉండి మనం గమనించినట్టయితే చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వదిగా మొట్టమొదటిగా స్వస్థ బుద్ధి కలిగి మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా చూసినట్టయితే మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 వచనంలో విశ్వాసహిత ప్రార్థనగా ఉండాలా, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలా. అనేకులు విశ్వాసం లేకుండా ప్రార్థన చేసేవారిగా ఉంటున్నారు. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది, శోధనలో ప్రవేశించకుండా మెలక ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం రాయడం. కాబట్టి సోదర 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట రాయబడినట్టు మనం చూడదు. అగ్ని వంటి శోధనలు, ఆదికాండం 15:6 వచనంలో అతడు దేవుని నమ్మెను, అతడు నీతివంతుడుగా ఎంచబడిన దేవుని రాయబడింది. దేవుని వాక్యం రాయబడింది. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 24-22 వచనంలో మరి ప్రభా అపనమ్మకం కలగకుండా నాకు దయచేయి ప్రభు అని అక్కడ యవనస్తులు దేవుని అడుగునట్టుగా మనం చూడగలుగుతాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 1:33 వచనంలో అగ్నిలో ఇశ్రాయేలు ప్రజలకు మరి రాత్రిలో అగ్నిస్తంభంగాను పగలు మేఘస్తంభంగా వారి నుండి నడిపించేట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే మరి అనేక వచనాలు ఉంటున్నాయి. మొట్టమొదటిదిగా మనము స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలా, 2 విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి, 3వది పవిత్రమైన చేతులు, పవిత్ర హృదయులో ప్రార్థన చేయాలని దేవుని వాక్యం రాయి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఆదికాండం 39:12 వచనంలో మరి ఏషేబు ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు. 1 తిమోతికి రాసిన పత్రిక 2:8 వచనంలో పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయుడని అపోస్తల పౌలు మరి సంఘానికి సెలవిచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సోదర ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే అపోస్తల కార్యం 1:14 వచనంలో ఏక మనస్సుతో ప్రార్థన చేయాలా. మరి ఆదికాండం 13:7 వచనంలో ఏకత్వము లేని ప్రార్థన, ఏకత్వం లేదు వారిలో. మరి లోతు అబ్రహాముకి ఏకత్వం లేదు. మరి అటువంటి ప్రార్థన మనం చేయకూడదు. ఏకత్వం కలిగి మనం ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యం 1:24-25 వచనంలో
మరి యూదా ఇస్కరియోతు ఆ స్థలంలో నుండి తీయబడిన తర్వాత మత్తయ్యను ఒక శిశువుని అక్కడ చేర్చుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఆ ఖాళీ భర్తీ చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలా అంత మాత్రం కాదు, మత్తయి సువార్త 18:20 వచనంలో ఈ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానాపేట కూడుందరో ఏకత్వములో ప్రార్థన చేసే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. చివరిదిగా మనం చూసినట్టయితే రెండో దినవృత్తాంతాల గ్రంథము 7:14 వచనంలో అక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని అనే మాట మనం చూడగలుగుతాం. తగ్గించుకొని కాబట్టి మనం తగ్గించుకొని ప్రార్థన చేసే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. అక్కడ తగ్గించుకొని ప్రార్థన చేయడం ద్వారా వారి దేశాన్ని స్వస్థపరిచినట్టుగా మనం చూడండి. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే లూకా సువార్త 18:13 వచనంలో సుంకరి మరి ఇద్దరు వ్యక్తులు అక్కడ ప్రార్థన చేయటకు దేవాలయానికి వెళ్ళినారు. కానీ ఒకరు సుంకరి, ఒకరు పరిశీయుడు అయితే తను తాను హెచ్చించుకున్నాడు. మరి ఆ ప్రభా, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా భాగంలో 10వ వంతు ఇస్తున్నాను, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అన్నాడు. అయితే సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుకొని రొమ్ము కొట్టుకొనొచ్చు, పాపిరైన నన్ను కరుణించమని తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయి. కాబట్టి సోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలా. రెండవది విశ్వాసం కలిగిన వారుగా ప్రార్థన చేయాలా. తర్వాత మూడవదిగా మనం చూసినట్టయితే పవిత్ర హృదయులై పవిత్ర చేతులు ఎత్తి ప్రార్థన చేయాలా. నాలుగవదిగా ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలా. ఐదవదిగా మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలా. ఆ విధంగా చేసినప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలం దయచేస్తాడు. దేవుడు వాక్యమును దీవించుగాక. ఆమేన్.